రీసెంట్ వీడియోలో నేను ఇకిగై అనే బుక్ గురించి చెప్పాను. ఆ బుక్లో నేను ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని తీసుకున్నాను. అందులో రెసిలెన్స్ అండ్ లాంగవిటీ అనే చాప్టర్లో ఆథర్స్ స్టాయిసిజం గురించి మెన్షన్ చేశారు. స్టాయిక్ ప్రిన్సిపల్స్ హెల్పింగ్ పీపుల్ టు రెడ్యూస్ దేర్ స్ట్రెస్ అండ్ ఫోకసింగ్ ఆన్ దెర్ గోల్స్ అని రాశారు. ఆ స్టాయిక్ ప్రిన్సిపల్స్ కూడా బుక్లో కొన్ని మెన్షన్ చేశారు. అసలు ఈ స్టాయిక్ ప్రిన్సిపల్స్, స్టాయిసిజం ఏంటి, దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టాయిసిజం ఇది ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫీ. 300 BCలో జెన్నో అనే వ్యక్తి ఒక ప్రమాదంలో తన బోట్ని కోల్పోయాడు. అన్నీ కోల్పోయిన తర్వాత ఎలా బతకాలో తెలుసుకున్నాడు. అన్నీ తెలుసుకొని స్టాయిసిజం అనే ఫిలాసఫీని మొదలుపెట్టాడు. ఏన్షియంట్ ఇయర్స్లో పీపుల్ని కొడుతూ వాళ్ళని హింసిస్తున్న రోజుల్లో ఈ స్టాయిసిజంని తీసుకొచ్చాడు. స్టాయిసిజం అనేది మెయిన్గా సెల్ఫ్ కంట్రోల్ నేర్పుతుంది. స్టాయిక్ పీపుల్ ఎప్పుడు కామ్గా ఉంటారు. వాళ్ళ మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉండదు. లోపల ఏం ఫీల్ అవుతున్నా బయటికి చూపించు. ఐ లవ్ యూ, ఐ విల్ కిల్ యూ, ఈ రెండు ఒకేలా చెప్తారు. బట్ వాళ్ళకున్న టాలరెన్స్ లెవెల్ అంతా ఇంత కాదు. వాళ్ళు గట్టిగా అరవడం కానీ, ఏడవడం కానీ, నవ్వడం కానీ చేయరు. బట్ దే ఆర్ వెల్ బిహేవ్డ్ పీపుల్. జీవితంలో ఎంత ఘోరం జరిగినా, ఎంత అన్యాయం జరిగినా యాక్సెప్ట్ చేస్తారు. చాలా కామ్గా ఉంటారు. దే డోంట్ అవుట్ సోర్స్ హ్యాపీనెస్. ఎప్పుడూ కంప్లైంట్స్ చెప్పరు. వెల్ గ్రౌండెడ్ పీపుల్. వాళ్ళు ప్రేమిస్తారు కానీ ఎక్స్ప్రెస్ చేయరు. నీకోసం నిలబడతాడు, అన్నిటికీ సిద్ధంగా ఉంటారు. స్టాయిక్ పీపుల్స్ మెయిన్గా 4 రూల్స్ ఫాలో అవుతారు. నెంబర్ 1 విజ్డమ్. ఏది మన కంట్రోల్లో ఉంది, ఏది మన కంట్రోల్లో లేదు అనేది ఈజీగా తెలుసుకోగలుగుతారు. నెంబర్ 2 జస్టిస్. నెంబర్ 3 మోడరేషన్. లైఫ్లో అన్నిటినీ వెల్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. నెంబర్ 4 కరేజ్. జీవితంలో దేన్ని కూడా భయం లేకుండా బతుకుతాడు. భయం లేకుండానే అన్నిటినీ ఫేస్ చేయడం. ఈ 4 రూల్స్ మెయిన్గా స్టాయిక్ పీపుల్ ఫాలో అవుతారు. ఇదేదో కొత్త ఫిలాసఫీ అనుకోవద్దు. సమాజాన్ని కూడా స్టాయిసిజాన్ని ఫాలో అవుతారు. ప్రతి జంతువు ఫాలో అయ్యేది ఇదే. ఒక బెగ్గర్, ఒక గుడ్డివాడు, ఒక అనాథ, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కష్టాన్ని, నరకాన్ని చూసి చూసి దే బికమ్ స్టాయిక్. స్టాయిసిజం ఈజ్ గుడ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ హెల్. మీరు లైఫ్లో ఒంటరిగా బతకాల్సి వచ్చిన, మిడ్ లైఫ్ క్రైసిస్లో ఉన్న, గో త్రూ స్టాయిసిజం. ఈ స్టాయిక్ ఫిలాసఫీ వల్ల ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మనిషిలా తయారవుతారు. ప్రతిదానికి సిద్ధంగా ఉంటారు. మెంటల్గా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే ఈ స్టాయిసిజం గురించి చదువుకోండి. యూ విల్ బికమ్ టఫ్. ఇది చాలా హెల్ప్ అవుతుంది. వీలైతే చదవండి స్టాయిసిజం, ద ఆర్ట్ ఆఫ్ నాట్ కేరింగ్.